యేసు ప్రభు వారి శిలువ మీద చనిపోనే లేదట. యేసు ప్రభు శిలువ మీద చనిపోనే లేదట. వినండి, శ్రద్ధగా వినండి. మళ్ళా ఈ మధ్య 8 యూనివర్సిటీస్ కలిసి రీసెర్చ్ చేసి అదేంట ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ దాన్ని దొరికి యేసయ్య ముఖం మీద కప్పిన ఒక టవలట. దాని మీద యేసయ్య ముఖం ముద్రించబడిందట. దాని DNA టెస్ట్ చేస్తే యేసు భారతీయుడు అని నిరూపణ కలిగిందట. అబ్బా అబ్బాబ్బా, అంటే వీళ్ళు ఎర్రిముఖాలు, మనం పిచ్చోళ్ళమని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ బట్ట మీద ఉన్న రక్తములో DNA అది ఇండియాకు సంబంధించిందని మీరు ప్రూవ్ చేయొచ్చు, కానీ ఈ బట్ట యేసు ముఖం మీదని ఎట్లా ప్రూవ్ చేస్తారు? యేసును ఒక్కడినే సిలువేశారా? ఆల్రెడీ ఆ టైంలోనే అటొకండి సిలువేశారు. సిలువ వేయడం రోమా ప్రభుత్వ కాలములో సాధారణమైన ఒక మరణ దండన. ఉరి శిక్ష, విషం తాగించి చంపడం, తల నరికి చంపడం, అనేక రకాల మరణ శిక్షలు అమలు చేశారు. యేసయ్య ఒక్కడనే కాదు, చాలామందిని సిలువేసి చంపారు. ఆ బట్ట యేసుదే అని ఎవడురా నీకు చెప్పింది? అసలు వేర్ ఇస్ ద ప్రూఫ్? యేసును సమాధిలో పెట్టి ఆయన ఒళ్ళంతా అట్లనే వదిలిపెట్టి ఒట్టి ముఖం మీదనే టవల్ కప్పలేదు, ఒళ్ళంతా బట్టలు చుట్టారు. మరి ఆ బట్టలన్నీ ఏడిపోయినాయి? నీకు ఎంబూరెడ్డి ఇంత గుడ్డ దొరికింది నీకు? ఏం పిచ్చోళ్ళం అనుకున్నారా? యేసు ప్రభు వారి రక్తమే గనక దొరికితే, DNA గనక నువ్వు చూస్తే, ఆయన DNAలో ఆఫ్రికా మూలాలు ఉండవు, ఇండియా మూలాలు ఉండవు, ఇజ్రాయెల్ మూలాలు కూడా ఉండవు. ఎందుకంటే భూమి మీద ఉన్న ఏ మానవుని నుండి కూడా ఒక వీర్యకణము కానీ ఒక అండము కానీ వాడకుండా దేవుడు సృష్టించిన పరిశుద్ధ మానవ దేహం యేసు రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మానవ DNA, మానవులను ఈ జాతిలో DNA దొరికిందంటేనే ఫలానా దేశము DNA, ఫలానా ఖండము DNA అని దొరికింది అంటేనే అది యేసు రక్తం కాదని అర్థం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రక్తం అది. ఏ DNA కూడా మ్యాచ్ కాదు. భూమి మీద ఉన్న ఏ ఖండములోని ఏ దేశములోని DNA అయినా ఆ రక్తంతో మ్యాచ్ అవుతే అది యేసు రక్తమే కాదు, అసలు యేసు రక్తము కాదు, యేసు గట్టిన బట్ట కూడా కాదు. అవును, ఒకడేమో సిలువ వేయబడలేదు అంటాడు, ఇంకోడేమో సిలువ వేసినప్పుడు ముఖం మీద అద్దిన బట్ట దొరికింది. సిలువ వేయబడకపోతే నీకు ఈ బట్ట ఎక్కడ దొరికిందిరా? మరి వీళ్ళని హౌలగాడు అనిపోతే ఏమనాలండి? ఇంకోడు అంటాడు యేసు ప్రభువుని వికారంగా చేసి ఓ చింపాంజీలాగా బొమ్మ చేసి ఒరిజినల్ జీసస్ ఇట్లుంటాడు అట. ఏంటంటే ఆయన ఆఫ్రికా ఖండము వాసి అట. జీసస్ ఒరిజినల్లీ వాజ్ అ బ్లాక్ మ్యాన్. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీ చెత్తకుండి కంటే అధ్వాన్నంగా తయారైంది సోషల్ మీడియా. ప్రతి ఓడు వాడికి ఏదో తెలిసింది తెలియంది, ప్రతివాడు వాంతి చేసుకోవడము, ఇది కూర్చోవడం అంతా ఇంటర్నెట్లోనే చేస్తున్నారు.
అదంతా బక్వాస్ బక్వాస్ బక్వాస్. బక్వాస్ అంటే ఏంటిది? వ్యర్థ ప్రేలాపన, పిచ్చివాగుడు. యేసు ప్రభువు వారు సిలువ వేయబడ్డాడు అనే వాస్తవం మీద, తిరిగి లేచాడనే వాస్తవం మీద మన రక్షణానుభవం స్థిరమైన పునాది మీద కట్టబడి నిలబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.